అదేవిధంగా ఇతర మన వ్యవసాయ కూలీలు ఎవరైతే అందరికీ కూడా ఇవాళ ప్రభుత్వాలు డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీ డిమాండ్ కోసమే ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇవాళ అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవాళ సదుపాయాలు కల్పించాలి. ముఖ్యంగా ఇవాళ బిల్డింగ్ వర్కర్స్ ఉన్నారంటే అడ్డల దగ్గరికి పోతే అడ్డల దగ్గర కనీసం ఉంచుకోవడానికి నీడలేదు. వాళ్ళకి అడ్డాల కోసం బిల్డింగ్స్ కట్టించాలి, వాళ్ళ పక్కా బిల్డింగ్స్ కట్టించాలి. అదే వారిని వినిపించే దాంట్లో మనకి ఇప్పుడు మన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు, అందులో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నడిబొడ్డులో జిల్లా హెడ్‌క్వార్టర్లో ఎమ్మెల్యేగా గెలవటం మనకి చాలా గర్వంగా ఉంది. అందుకని మన సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రాంతంలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాడేదాని కోసం మన జిల్లా నాయకత్వం ఇప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో చెప్పారు. అందుకని మనం మన ఏఐటీసీని మరింత బలోపేతం చేసే దాంట్లో అన్ని కార్మిక రంగాల్లో మన ఏఐటీసీ జెండా ఎగిరేసే దాంట్లో మనంతా భాగస్వాములం కావాలని, దానికోసం మనందరం కృషి చేయాలని ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ మరొకసారి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి బడ్జెట్లో ఇవాళ ఇలా సంక్షేమం గురించి రూపాయి నిధులు కూడా ఖర్చు పెట్టలేదు, నిధులు మంజూరు చేయలేదు. అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన వేతనాల గురించి కానీ ఇలా బెనిఫిట్స్ గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టేటువంటి బడ్జెట్లో అక్కడ రాలేదు. కాబట్టి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ దేశంలో సుమారు 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్ళు కూడా మన భారతదేశ ప్రజలే కాబట్టి వీళ్ళ సంక్షేమం గురించి, భద్రత గురించి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం. అదే